ఇండియన్ రైల్వే శాఖ చార్జెస్ ను స్వల్పంగా పెంచింది. నెల 26 నుంచి కొత్త చార్జెస్ అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆర్డినరీ క్లాస్ లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు మాత్రం చార్జెస్ ను పెంచలేదు. 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణికులకు ఆర్డినరీ క్లాస్ లో కిలోమీటర్కు 1 పైసా, ఇక మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీలకు కిలోమీటర్లకు 2 పైసల చొప్పున ఛార్జెస్ ను పెంచింది. కొత్త ఛార్జెస్ తో దాదాపు 600 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఇండియన్ రైల్వే శాఖ చార్జెస్ ను స్వల్పంగా పెంచింది. ఈ నెల 26 నుంచి కొత్త చార్జెస్ ను అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆర్డినరీ క్లాస్ లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు మాత్రం చార్జెస్ ను పెంచలేదు. 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణాలకు ఆర్డినరీ క్లాస్ లో కిలోమీటర్కు 1 పైసా, మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీలకు కిలోమీటర్కు 2 పైసల చొప్పున చార్జెస్ ను పెంచింది. కొత్త చార్జెస్ తో దాదాపు 600 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది. రైట్, ఇక రైల్వే శాఖ చార్జెస్ ను స్వల్పంగా పెంచింది. పెరిగిన చార్జెస్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చార్జెస్ ఇటు కిలోమీటర్ కు 1 పైసా 2 పైసా చొప్పున పెంచినట్టుగా అర్థమవుతోంది. ఏ బేసిస్ లో చార్జెస్ పెంచారు, అసలు అప్డేట్స్ ఏంటి శివ? రైల్వే ఛార్జీలు స్వల్పంగా పెంచినట్లు ఇండియన్ రైల్వే శాఖ ప్రకటించింది. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేస్తుంది. అంటే ఈ నెల 26 నుంచి కొత్త ఛార్జీలు అనేది అమల్లోకి రాబోతున్నట్లుగా ఇండియన్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్డినరీ క్లాసుల్లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి తక్కువ దూరానికి ఛార్జీలు యథాతథంగా ఉంటాయి. 250 కిలోమీటర్లకు పైగా ఉన్న ప్రయాణికులకు ఆర్డినరీ క్లాసులో కిలోమీటర్కు 1 పైసా అనేది పెరగబోతున్నట్టు కూడా ప్రకటన చేసింది. వీటిలో మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీలకు కిలోమీటర్ కు 2 పైసలు చెప్పిన ఛార్జీలు పెరగబోతున్నాయి. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ ఇటు ప్రయాణికుల మీద భారం మోపారు అనేది ప్రధానంగా ఇటు విపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. బడ్జెట్ కు కొన్ని వారాలకు ముందు రైల్వే ఛార్జీలు పెంచడం అంతర్గతంగా తప్పు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీన్ని చాలా నిశ్శబ్దంగా, అనధికారికంగా ప్రకటించారు అంటూ కూడా మోడీ ప్రభుత్వం దాన్ని అత్యల్ప స్థాయికి దిగజారుస్తోంది. ఈ రైల్వే ఛార్జీలని ఒక ప్రకటన ముందుగా ఒక ప్రకటన విడుదల చేయాలి. దాని మీద ప్రకటన మీద విడుదల చేసిన తర్వాత అధికారికంగా దీనికి సమాచారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి అంతర్గతంగా వారు చర్చించేసుకుని ఒక ప్రకటన విడుదల చేశారు అనేది విపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అంటే స్వల్పంగా బడ్జెట్ కు కొన్ని వారాలకు ముందు, అంటే బడ్జెట్ లో దీన్ని పెట్టాలి అనేది కూడా ప్రధానంగా ఒక వాదన వినిపిస్తోంది విపక్ష పార్టీల నుంచి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు. దీని ద్వారా ప్రయాణికుల మీద భారం పడబోతోంది అనేది కూడా ఒక ప్రకటన ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.